నా దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది, దానిలో లెక్కుంది అంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తున్నారు టీడీపీ మహిళా ఎమ్మెల్యే. రాయలసీమలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆ ఎమ్మెల్యే ఒక్కసారిగా అటెన్షన్ క్రియేట్ చేశారు. మాజీ మంత్రి కూడా కావడంతో ఆళ్లగడ్డ రాజకీయం సెగలు రేపుతుంది. ఇంతకీ ఎవరిని ఉద్దేశించి రెడ్ బుక్ ప్రస్తావన చేశారు? ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలం నుంచి రెడ్ బుక్ పై తీవ్ర చర్చ సాగుతోంది. మంత్రి నారా లోకేష్ ప్రస్తావిస్తున్న రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే ఆందోళన ప్రత్యర్థి పార్టీ నేతలు నెలకొంది. దుమారం కూడా రేగుతోంది. ఇదే సమయంలో నాకు ఒక రెడ్ బుక్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఇదేదో ఆమె గుట్టుచప్పుడు కాకుండా మాట్లాడిన విషయం కాదు. ఓపెన్ గానే ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. సీన్ ఎంత హాట్ గా ఉందో మాజీ మంత్రి హెచ్చరికలు తెలియజేస్తూనే ఉన్నాయి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు. అట్లా భయపడకండి. లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. తన రెడ్ బుక్ లో 100 మందికి పైగా ఉన్నారన్నది అఖిలప్రియ వాదన. ఎవరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అంటే వారిని తాను కట్టెపట్టుకుని కొడతానని కాదు, చంపేస్తానని కాదు, ఖచ్చితమైన ఆధారాలతో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు మాజీ మంత్రి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టారని, అలా తప్పుడు కేసులు పెట్టిన వారికి ఇబ్బందులు తప్పవని చెప్పేశారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టను అని చెప్పానా అని గుర్తు చేస్తూనే అధికారంలోకి వస్తే తోలు తీస్తానని చెప్పాను గాని రిపీట్ చేస్తున్నారు. అదే తరహాలో ఉంటానని కుండబద్దలు కొట్టేశారు కూడా. తన రెడ్ బుక్ లో 100 మంది పేర్లున్నా పాపమని 2-3 పేర్లు తీసేశారని చెప్తున్నారు అఖిలప్రియ. అయితే మిగతా వారు ఎవరన్నదే ప్రశ్న. మాజీ ఎమ్మెల్యే గంగుల తెచ్చారని చెబుతున్న డిగ్రీ కాలేజీ పైన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి. పేరుకే అది డిగ్రీ కాలేజీ అని సరైన వస్తువులు ఉన్నాయా అంటూ మండిపడ్డారు. కనీసం స్వీపర్లు కూడా లేక విద్యార్థులతో గదులు శుభ్రం చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్ రెడ్డికి కేవలం దొంగ ఓట్లు ఎక్కించడమే తెలుసని ఆరోపించారామె. సస్పెండ్ అయిన ప్రిన్సిపాల్ తీసుకొచ్చి డిగ్రీ కాలేజీలో వేయించారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని సీమ స్టైల్లో వార్నింగ్ ఇచ్చేశారు అఖిలప్రియ. మొత్తానికి మాజీ మంత్రి జూలు విధిల్చడం, ప్రత్యర్థులపై విరుచుకుపడడం చూస్తుంటే ఆళ్లగడ్డలో పొలిటికల్ గేమ్ మొదలు పెట్టారని చర్చ సాగుతోంది.